హలో అండి. ఈరోజు గోరుచిక్కుడు టమాటా కర్రీ చేస్తున్నాను. కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. దీంట్లో పోపు ఏమి వేయమండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఉల్లిపాయ వేగిందండి బాగా. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అలాగే టమాటా గోరుచిక్కుడుకాయ కర్రీ. టమాటా మగ్గాలి. ఇప్పుడు గోరుచిక్కులు బాగా కట్ చేసుకొని కడిగి కుక్కర్లో పెట్టుకోనండి. ఇగో 2 విజిల్కి ఇలా వచ్చాయి. ఒక విజిల్ అంటే కుక్కర్లో బట్టి, ఒక విజిల్ అయితే ఒక్కోసారి అవుద్ది. నేనైతే 2 విజిల్లు పెట్టాను. 2 విజిల్కి బాగా ఉడికాయి. సింపుల్గా వంట అయ్యి తొందరగా అవుద్ది. దాంట్లో గోరుచిక్కుళ్ళు ఒక స్పూన్ పసుపు, ఉప్పు వేసాను. ఉడికించుకున్నానండి. నీళ్ళు ఏమి వేయవసరం లేదు. కుక్కర్లో నీళ్ళు వేయకుండా 2 విజిల్కి చక్కగా ఉడుకుతుంది. చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు దాంట్లో స్పూన్ వేసాను కదా, దీంట్లో దీన్ని సరిపడా ఉప్పు వేస్తాను. టమాటా ఉప్పు వేసి కలుపుకుంటే బాగా మగ్గుతుంది. కాసేపు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుందండి. చూడండి, టమాటా చక్కగా మగ్గింది, గ్రేవీలా తయారైంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. ఏం అవసరం లేదనమాట. ఆయిల్ వేసి, ఆయిల్లో ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరపకాయలు వేయించుకొని టమాటా వేసి ఉప్పు, పసుపు, కారం అంతే, ఏం వేయట్లేదు. ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, అవి వేసుకొని కలుపుకుంటే సింపుల్గా ఉంటుంది. కూర రెడీ అవుద్ది. అంతేనండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ. మీరు కూడా చేసి ట్రై చేయండి. టేస్ట్ చూడండి. టేస్ట్ చూస్తారా, ట్రై చేస్తారా? కూర రెడీ. పరమేశ్వర. చూడండి, చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అండి. అంతే, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే 2 నిమిషాలు మగ్గాలి. వేడెక్కితే చాలు. ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికింది కదా బాగా. అంతే, చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది, రెడీ అయిపోయింది. ఉప్పు కారం అన్నీ చూసుకున్నాం. సూపర్గా ఉంది, రెడీ అయిందండి.